మాసంలో అంటే కార్యకర్తల యొక్క శ్రమ 10 సంవత్సరాలు కార్యకర్తలు ఎదుర్కొన్న కష్టము నష్టము కేసులు ఆస్తులు ప్రాణాలు పోగొట్టుకొని ఈ పార్టీ జెండా భుజం మీద మోసి 2023లో అధికారం తీసుకొచ్చిండ్రు. మనం అందరం కూడా ఈరోజు మంత్రులుగా ముఖ్యమంత్రిగా వివిధ హోదాలలో ఉన్నాం. ఇది కార్యకర్తల శ్రమ. ఆ తర్వాత నేను చెప్పిన మా ఎన్నికల్లో మీరు పనిచేసిండ్రు, మీ ఎన్నికల్లో మేము పనిచేస్తామని చెప్పి మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో సమయం ఇచ్చి జిల్లా పర్యటనలు చేసి అందరినీ సమన్వయం చేసుకుంటూ గ్రామ పంచాయతీ కార్యకర్తల ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తల ఎన్నికలు. అందులో 66% కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. టీఆర్ఎస్కి 27% వస్తే బీజేపీకి 6%, వాళ్ళిద్దరు పొత్తులు కలిసి 33%, 1% కమ్యూనిస్టు సోదరులకు వచ్చింది. 2/3 మెజారిటీ అబ్సల్యూట్ గ్రామ పంచాయతీలలో మనం పట్టు సాధించినాం. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. 23లో అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి చూపించినాం. 24 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను పొందబెట్టి గుండు సున్నాకు తీసుకెళ్ళినాం. కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించినాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించినాం. సర్పంచ్ ఎన్నికల్లో ఓడించి మన సత్తా చూపించిండ్రు కార్యకర్తలు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ 2 సంవత్సరాల్లో అన్ని ఎన్నికల్లోనే మనం గెలుస్తూ వచ్చినాం. రేపటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా అబ్సల్యూట్ మెజారిటీ సాధించి అన్ని మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తే స్థానిక సంస్థలలో మన పట్టుంటే మన మంత్రులు, మన ఎంపీలు, మన ఎమ్మెల్సీలు, మన ఎమ్మెల్యేలు నిధులు ఇయ్యగలరు, గల్లీలు అభివృద్ధి చెయ్యగలరు. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలి. ఇవాళ ప్రభుత్వం మన దగ్గర ఉంది. రాబోయే 8 సంవత్సరాలు కనీసంగా మనం అధికారంలో ఉంటాం. ఏ గల్లీ అభివృద్ధి జరగాలన్నా ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తేనే సాధ్యమవుతుంది. ఆ నిధులు మంజూరు కావాలంటే అక్కడ ఉండే స్థానిక సంస్థల ప్రతినిధులు ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలి. మంత్రుల దగ్గరికి వెళ్ళి ఏం నిధులు కావాలనో అడగాలి. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు సభలోనే చర్చలకు వస్తలేరు. ప్రజల సమస్య పరిష్కారం కోసం ఈ 2 సంవత్సరాలలో బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కడు కూడా వచ్చి నా దగ్గర కాగితం అడగలేయా, నేను ఎమ్మెల్యేను, మా నియోజకవర్గానికి నిధులు కావాలి అంటే వాళ్లకు రాజకీయపరమైన పదవులే కావాలి కానీ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వాళ్ళకు పట్టి లేదు. అందుకే పట్టణ ప్రాంతాలలో ఉన్న పేదలు కూడా ఈరోజు ప్రభుత్వంతో సమన్వయం చేసుకోగలిగి